దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రోజున ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు మనమంతా కూడా కూడి పాడడానికి, ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, తర్వాత ప్రార్థనలు కూడా చేయడానికి ప్రభు మనకి ఉద్దేశించినటువంటి ఈ దినాన్ని బట్టి రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి దైవజనునికి వారి చక్కటి గ్రీటింగ్ కొరకు, అద్భుతమైన సందేశం కొరకు, చక్కగా ఆరాధన చేసినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. రాబో దినాలలో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు కూడికను ఇంకా మరింత ఘనంగా, ఆశీర్వాదకరంగా జరిగించాలని నా కోరిక ఉంది. ఖచ్చితంగా నిశ్చయంగా మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తామే భ్రష్టత్వమును దాసులైయుండియు, తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. స్వాతంత్రం లేని అనేకులకు స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. ఒకడు దేని వలన జయింపబడును, ఒకడు దేని వలన జయించబడును, దానికి దాసుడగును కాదా. చాలు. తామే భ్రష్టత్వమునకు దాసులు అయ్యుండి అప్పటికే భ్రష్టులైన వారికి స్వాతంత్రం ఇస్తామని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారట. అయితే ఒకడు దేని వలన జయించబడునో దానికి వాడు దాసుడవుతాడు కదా. గత రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ ప్రజల కొరకు ఏ సందేశాన్ని మోసుకొని వెళ్ళాలని నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఈ మాటలు. 79వ స్వాతంత్ర దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా భారతదేశం యావత్తూ జరుపుకోవటం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందా అంటే ప్రశ్నార్థకమే. ఎస్. కొంచెం జూమ్ చేయి. మత్తు పొడులకు యువకులు బానిసలయ్యారు. ఇవన్నీ మనం ప్రార్థన చేయాల్సిన అంశాలే. మతం కట్లతో పౌరులు బంధించబడ్డారు. మానభంగాలతో దేశం బెంబేలెత్తుతుంది. మూఢనమ్మకాలతో ప్రజలు తిరోగమిస్తున్నారు, అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. పన్నుల భారంతో పేదలు కుదేలయ్యారు, అంటే కృంగిపోయారు. వందల శవాలపై అధర్మం ఆటాడుతుంది. ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యం కూని అయింది. నిగ్గు తేల్చాల్సిన పాత్రికేయం నిజం మానేసింది. ఎప్పుడో సామాన్యుని బ్రతుకు ప్రశ్నార్థకమైంది. ప్రశ్నించడం అన్నదే దేశద్రోహం అయింది. ధర్మానికి అర్థం మారిపోయింది, సత్యానికి వధ జరిగింది. అయినా నా దేశానికి స్వాతంత్రం వచ్చింది అని నిన్న దేశ పరిస్థితిని చూచినప్పుడు వేదనతో రాసినటువంటి మాటలు ఇవి. దేశానికి స్వాతంత్రం వచ్చిందా? 79 సంవత్సరం జరుపుకుంటున్న వచ్చిందా అనే ప్రశ్నకి బయటికి వచ్చిందని చెప్పుకుంటున్న లోపల ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమైంది? రాలేదని తేలిపోయింది. ఈ మాటలన్నీ మనం చెబితే భారతదేశంలో కొంతమంది ఏమంటారంటే, మీరు బ్రిటిష్ వాళ్ళ ఎంగిలి కూడకు అలవాటు పడిన వాళ్ళు, ఈ దేశం మీకు అట్లాగే ఉంటుందిలే అని చాలామంది అనొచ్చు. కానీ ఒక సామాన్యుని గొంతుక ఏంటంటే, ఇంకా స్వాతంత్రం వచ్చిందా రాలేదా అని మీమాంసలోనే, అనుమానంలోనే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు నేను రాసిన యొక్క 4, 3, 12 వరుసల్లో కొన్ని మాత్రమే పైకెత్తి రాశాను. ఇంకా చెప్పాల్సినవి, వినాల్సినవి, ప్రజలు పోరాడాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ దేశం పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే, నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పరిపాలించి వాళ్ళు ఎంత దోచుకున్నారో అనేది కొంచెం అట్లా ప్రక్కన పెడితే
ఇన్ని సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన ఈ 79 సంవత్సరాల్లో ఒకప్పుడు 200 సంవత్సరాలు వాళ్ళు మనల్ని దోచుకున్నారు. ఇప్పుడు 79 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా మనమే దోచుకుంటున్నాం. మన వారే దోచుకుంటున్నారు. మన దేశస్తుల్ని మన దేశమే దోచుకుంటుంది. మన ప్రజల్ని మన ప్రభుత్వాలే దోచుకుంటుంది. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? నిజమైన స్వాతంత్రం దేశానికి రాలేదని తేలిపోయింది. మరి సంఘానికి వచ్చిందా? నిజమైన స్వాతంత్రం దేశానికి రాలేదని ఈ 12 లైన్ల మూలంగా మనకు అర్థమైపోయింది. సంఘమైన మనకి వచ్చిందా? మనకు వస్తే మనం విడుదలై కొంతమందిని విడుదల చేస్తాం. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. మనకే స్వాతంత్రం రాలేదనుకో, చెప్పండి, మనం బంధించబడి, చెప్పండి, 1-2 విడుదలైన వాళ్ళని కూడా మనం ఏం చేస్తాం? తిరిగి అదే కట్లతో బంధిస్తాం. అదే చెప్తున్నాడు పేతురు గారు. కొంతమంది స్వతంత్రులు అవ్వలేదు. ఎందుకు స్వాతంత్రులు కాలేదంటే అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. వాటి చేత వారు బంధించబడ్డారు, కట్టబడ్డారు. ఈ సందేశం దేశాన్ని గురించి కాదు, సంఘాన్ని గురించి. సంఘానికి వస్తున్న నీవు, సంఘమైన నీవు, దేవుని రక్తంలో కడగబడిన, యేసు రక్తంలో కడగబడిన నీవు, ఆత్మ చేత నింపబడిన నీవు విడుదల పొందావా? ఈ పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం మొత్తం ఏం చెప్తుందంటే బంధించబడిన కొంతమంది పరిస్థితులు. పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు పేతురుకి ప్రత్యక్షపరిచి ఎత్తి వ్రాయడానికి ఆలోచన చెప్పారు. ఆ మాటలు ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ కొన్ని కీలకమైన విషయాలు. 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవం సంతోషమనుచు ఎంచుకుందురు. చాలండి. ఒకనాటి సుఖానుభవం. ఈ 19-20 వచనాల్లో ఉన్నటువంటి ఆ బంధించబడిన అనుభవాలు ఏంటంటే ఒకనాటి సుఖానుభవం. ఎట్లా ఉందంటే వాళ్ళకి ఇప్పుడు సంతోషమని ఎంచుకుంటున్నారట. యేసయ్య రక్తము చేత కడగబడినప్పుడు, ఆత్మ చేత నింపబడినప్పుడు, సంఘ సభ్యునిగా మార్చబడినప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఒకనాటి సుఖం మనకి ఏమైందంటే అది ఒక పెంటగా మారింది, నష్టంగా మారింది, వద్దని అనిపించింది. ఒక నూతనమైన వైరాగ్యంలోనికి వచ్చాం. ఇక లోక సుఖాలు మనకేమొద్దు, లోకాశలు మనకేమొద్దు. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. ఇప్పుడు దానితో మనకి అవసరం లేదు. ఇప్పుడు మనం దేవుని కొరకు ప్రయాసపడాలి అని వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు? ఇక్కడికి రావటం అంటే ఈ పూట సంగతి గురించి నేను మాట్లాడట్లా. నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు యేసు రక్తం ద్వారా, ఆత్మ చేత. ఎందుకు మనం రక్షించబడ్డామంటే ఈ లోక సుఖాలకు వేరుగా బ్రతకాలని. స్తోత్రం చెప్తారా? కొన్నాళ్ళు ఆత్మీయతలో సాగినప్పుడు ఇల్లు లేదని ప్రార్థన చేసావు, ఇల్లు వచ్చింది. పిల్లలు లేరని ప్రార్థన చేసావు, పిల్లలు పుట్టారు. పెళ్లి కావాలన్నావు, దేవుడు మంచి భాగస్వామిని ఇచ్చాడు. ఒక వాహనం కావాలన్నావు, ఇచ్చాడు. ఒక ఉద్యోగం కావాలన్నావు, దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని వలన ఆశీర్వదించబడిన వాళ్ళు ఒకనాటి సుఖానుభవం వదిలిపెట్టారే, మళ్ళీ అదే బాగుంది కదా అని అనిపిస్తుందట. నువ్వు స్వాతంత్ర్యం కలిగి విడుదల పొందావు ఎప్పుడు? బాప్తీసం తీసుకున్నప్పుడు, కొంతకాలం బాగా నడిచినప్పుడు. మళ్ళీ దేవుని చేత ఎప్పుడైతే దీవించబడ్డావో నీకు కలుగుతున్న కోరికలు ఎట్లని అంటే అప్పుడే బాగుంది కదా. ఎప్పుడు? కొత్త సినిమా వచ్చినప్పుడల్లా సినిమా హాల్ చుట్టూ తిరిగినప్పుడే బాగుంది కదా, పార్కుల చుట్టూ తిరిగినప్పుడే బాగుంది కదా, అన్యాచారాలలో ఉన్నప్పుడే బాగుంది కదా, తిని కంటి నిండా నిద్రపోయినప్పుడే బాగుంది కదా. అదే బాగుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ అంత్య దినాలు ఎలాంటివంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా 2వ తిమోతి పత్రికలో వ్రాయబడిన మాట ఏంటయ్యా అంటే 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే తరంలోనికి మనం వచ్చాం. చదవద్దు.
2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ తరము, ఈ జనరేషన్, ఇప్పుడున్న ప్రజలు ఎవరయ్యా అంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే తరం. ఒకవేళ నీవు కూడా అదే పంథాలో, అదే మార్గంలో ఉంటే నీ స్వాతంత్రాన్ని నువ్వు కోల్పోయి తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? బంధించబడిన అనుభవంలోనికి. ఇది చాలా విచారమైన విషయం అండి. దేవుని స్థానాన్ని ఏదైనా ఆక్రమించగలదు అంటే కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటయ్యా అంటే ధనం. డబ్బు కోసం దేవుణ్ణి కూడా పక్కన పెడతారు. 2, విగ్రహం కోసం దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తారు. అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో కీలకమైన మరొక విషయం ఏంటంటే, దేవుడు లేకపోయినా పర్వాలేదు, మాకేం కావాలని ఈ తరం కోరుకుంటుందట? సుఖాశక్తి, సుఖానుభవం, సుఖించే జీవితం. ఈ రోజున నీకు ఇది అలవాటైందా బాగా? ఏది? సుఖపడటం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు సుఖానుభవం మీద మనస్సు పోతుందంటే భక్తి తగ్గిందని అర్థం. భక్తి తగ్గిందనే మాట చాలా తక్కువ మాట. పౌలు గారు చెప్తారు, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికి ఉండి కూడా చచ్చినది. అది ఎవరైనా సరే సుఖానికి అలవాటు పడి సుఖభోగము కొరకే ప్రవర్తించే కొంతమంది ఉంటారు, చూసారా? ఆ విశ్వాసులు కానీ ఎవరైనా సరే వాళ్ళు బ్రతికి ఉండి కూడా దేనితో సమానమట? చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఆత్మీయతలో చచ్చిపోయిన వాళ్ళే నాకు సుఖం కావాలని కోరుకుంటారు. గుర్తుపెట్టుకోండి. నీకు సుఖం మీదకి వెళ్తుంది మనసు, నీకు తిండి మీదకి వెళ్తుంది మనసు. ఏ వస్త్రం కొందామా, ఎటు తిరుగుదామా, ఈ తిరుగుడు, ఈ తినటం, ఈ ధరించడం, ఇవి ఉన్నాయి చూసావు. సుఖం. వీటి మీదకి నీ మనసు ప్రతి దినం, ప్రతి క్షణం వెళుతుందంటే నువ్వు ప్రవర్తన అంతా దేనితో ప్రవర్తిస్తున్నావు? సుఖం. వినండి, సుఖమును బట్టి ప్రవర్తించే వాళ్ళు ఆత్మీయతలు చచ్చినోళ్ళు. అంటే వాళ్ళకి ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధత లేదు, భక్తి చేయాలని ఆలోచన లేదు. అసలు ఆత్మీయతలో నువ్వు పెద్దోడివి అయితే నీకు వచ్చే ఆలోచన ఏంటంటే చెప్పనా? మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అనుకున్నాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. విశ్వాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ఆత్మీయతలో పెద్దవాళ్ళైనప్పుడు మన ఆలోచన మారింది. సుఖానికి దూరంగా పరిగెడతాం. స్తోత్రం చెప్పండి. నేను చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, విశ్వాసగా ఉన్నప్పుడు మా నాన్న కీబోర్డ్ వాయించుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన ప్రక్కనకి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మధ్యలో వేరే మీటింగ్ ముగించుకొని వస్తా ఉన్నాం. మధ్యలో పెద్ద మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఆగాం. అక్కడ ఒక దైవజనుడు కొత్తగా పాట రాశారట, అది అందరికి నేర్పిస్తున్నాడు. ఆ పాట మొత్తం నాకు గుర్తుకు లేదు, కానీ ఒక్క లైన్ బాగా గుర్తుంది. సుఖముల వెంట పరిగెట్టొద్దు, అవి తాకును గగనం. ఏంటంటే సుఖం కోసం పరిగెడితే దానికి అంతు పొంతు లేదు. ఒకవేళ ఏదైనా ఉందంటే అది ఆకాశం దాకా కూడా తీసుకెళ్తుంది, దానికి అంతం లేదు. వింటున్నారా? మనిషి సుఖపడడానికి ఈ లోకంలో ఎన్ని పద్ధతులు, ఎన్ని మార్గాలు వచ్చినాయి అంటే నీకు డబ్బు ఉండాలే కానీ నువ్వు సుఖించే రేంజ్, ఆ లెవెల్ ఆకాశానికి కూడా అందట్లేదట, దానికి అంతరిక్షం కూడా పోతాయి. కానీ ఒక విడుదలైన వాడు ఎట్లుంటాడంటే, ఆత్మీయతలు ఎదిగిన వాడు ఎట్లుంటాడంటే, వాడు సుఖమునకు వేరై, చెప్పండి, క్రీస్తు విషయమై నిందపడడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు ఒకటి రావాలి, అందరూ నిన్ను ఘనపరచాలి, అందరూ నిన్ను మంచివాడు అనుకోవాలి, అందరూ గౌరవించాలి అనేది కొంచెం అలా పక్కన పెట్టి అవసరమైతే దేవుని కొరకు, చెప్పండి, నిందపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిజంగా భక్తి చేసినప్పుడు శ్రమలు వస్తాయి. సద్భక్తి చేయని ఉద్దేశించిన వారికి ఏమొస్తాయట? శ్రమలు వస్తాయి. ఎవడైనా నిన్ను చెడ్డ మాటలతో బాధించినప్పుడు, నీ సాక్ష్యమును చెరిపివేసినప్పుడు వాటి సంతోషపడాలట. స్తోత్రం చెప్పండి. నీ మీద చెడ్డ నేరం మోపినప్పుడు, అది వాస్తవం కానప్పుడు నువ్వేం చేయాలట? సంతోషపడాలట. సుఖం కోసం పరుగులు పెడుతున్న ఈ లౌకిక ప్రపంచానికి సమాంతరంగా సంఘం పరిగెట్టడానికి వీలు లేదు. దానికి విముఖతను చూపిస్తూ మనం కమ్ బ్యాక్ టు ద గాడ్, దేవుని యొద్దకు మనం తిరిగి రావాలి. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. మోషేకి ఏమి తక్కువ? అన్నీ ఉన్నాయి. సకల భాషలలో ప్రవీణుడు, చాలా విజ్ఞానం కలిగిన వాడు, మాట్లాడుట ఎందు నేర్పరి, బాగా విద్యావంతుడు, గొప్ప జ్ఞాని. నేను కామెంటరీలో చదివాను, అప్పట్లోనే ఆయన సివిల్ ఇంజనీర్, చాలా నిర్మాణాలు, పట్టణాలు కట్టించగలిగిన జ్ఞానం కలిగిన వాడు. అయితే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు, నాకు ఐగుప్తు వద్దు, దాని డబ్బు వద్దు, ఏం కావాలి? నేను క్రీస్తు సేవ చేసినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు నిందలు కావాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నావంటే ఇంకా లోపల నీకు కంఫర్ట్ జోన్ ఉంది. సుఖపడటానికి బాగా అలవాటు పడ్డావు, అందుకని ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావు. సుఖ వలయంలోంచి బయటకు వచ్చిన మోషే లాంటోడు ఎట్లుంటాడంటే, ఎవడో అనడం కాదు, కావాలని కోరుకుంటాడట. బా స్తోత్రం. ఎవరు అనేదాకా కాదు, అయ్యా నీ కోసం పడాలి, నేను మాటలు పడాలా. వింటున్నారా? ఈ రోజున సంఘము ఉజ్జీవం తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే, తమ్మును తాము సంతోష పెట్టుకోవడానికి ఏ మార్గం దొరుకుతుందని ఆశపడుతున్నారు. కానీ పౌలు అట్లాంటి వాడు కాదు. ఇంతమందికి బోధించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమోనని ప్రార్థనలతో, జాగరణలతో, ఉపవాసములతో తన శరీరాన్ని ఎంత నలగొట్టుకోవాలో అంత నలగొట్టుకున్నాడండి. చేతులు ఎత్తుదామా, స్తోత్రం చెబుదామా? ఏమి నలిగింది నీ దేహం దేవుని కొరకు? వారంలో 7 రోజులుంటే ఒక శనివారం ఉపవాసం చేయటమే నీకు రావట్లేదు, ఇంకా నువ్వు ప్రారంభించలేదు, ఇంకా ఆ స్థితికి కొందరు రాలేదు. ఏమి నలిగింది నీ దేహం దేవుని కొరకు? ఒక దైవజనుడు అన్నాడు, దేవుని కొరకు నలిగిపోయిన దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. చప్పట్లు పట్టండి, స్తోత్రం చెప్పండి. కడుపులో చల్ల కదలకుండా భక్తి చేద్దామంటే కుదరదు. అంత కంఫర్ట్గా ఉంటే భక్తి చేద్దామంటే కుదరదు. నువ్వు సుఖ వలయం చేత బంధించబడితే ఇంకా నీకు స్వాతంత్రం రానట్టే. వాటన్నిటిని నేను తెంచుకొని మోసేలాగా రావాలి, వాటన్నిటిని తెంచుకొని పౌలులాగా రావాలి. పౌలు అంటాడు, నేను ఉపద్రవముల యందు, శ్రమల యందు సంతోషిస్తున్నాను. దేనికంట? ఎవరో పొగిడితే సంతోషం కాదట, ఎవరో ఘనపరిస్తే సంతోషం కాదట, ఇంకేదో సంతోషం కాదట, ఏదో వస్తే సంతోషం కాదట, శ్రమలో సంతోషం. ఆమేన్. ఉపద్రవంలో సంతోషం. దేవునికి మహిమ. నీకేం కష్టాలు వస్తే దేవుడు నాకేం చేశాడంటే అని ఇంకా బంధించబడిన స్థితిలో ఉన్నావు. నష్టాలు వస్తే ఈ నమ్ముకున్నందుకు ఇదేనా నాకు వచ్చిందే అని ప్రశ్నించే ఒక అల్ప విశ్వాసిగా లౌకికమైన విధి విధానాల్లో ఇంకా ఆలోచనలు ఉన్నాయి. కానీ అంత వైరాగ్యముతో సమస్తమును వదిలిపెట్టి సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్న పౌలుకి దేవుడు ఉపద్రవాలను, శ్రమలను, కష్టాలని, నిందలను, శరానుభవాలని అనుమతించాడట. అయినా పౌలు తన పత్రికలు ఏమంటాడంటే, ఆనందించండి. చెప్పండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎంతకైనా ఆనందించండి, మరలా చెబుతున్నాను, ఆనందించండి అని సంఘాన్ని ఉత్తేజపరచడానికి, ఉజ్జీవింపజేయడానికి, ప్రోత్సహించడానికి రాసిన నీ వచనం ఎక్కడుండి రాశాడు తెలుసా? చెరలో ఉండి, చెప్పండి, సంతోషాన్ని అనుభవిస్తూ బయట ఉండి బంధించబడిన వాళ్ళకి విడుదల కోసం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. విడుదలైన సంఘమేమో శ్రమ రాగానే బంధించబడింది, బంధించబడిన పౌలేమో శ్రమలలో ఇంకా స్వేచ్ఛగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. స్వేచ్ఛ అనేది ఒక క్రైస్తవునికి, స్వాతంత్రం అనేది ఒక క్రైస్తవునికి అది ఎవడు బంధించలేడు. నిజంగా స్వాతంత్రం పొందిన వాడు
అగ్నిగుండంలో కూడా స్వేచ్ఛగా తిరుగుతాడు. స్తోత్రం. నిజముగా స్వాతంత్రం పొందినవాడు చెరలో కూడా ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉండమని ప్రజలకు చెబుతాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్వాతంత్రం లేనాడు ఎట్టుంటాడు తెలుసా? అన్నీ ఉన్నా నాకేమిచ్చాడు దేవుడు, నాకేమిచ్చాడు అంటాడు. ఎందుకంటే సుఖానికి అంతం లేదు కదా. మాసిదోనియా సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, వారు శ్రమల ద్వారా పరీక్షించబడగా, వింటున్నారా, వాళ్ళు బాగా సంతోషపడ్డారట. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ 8వ అధ్యాయం, 2 Corinthians chapter 8 verse 2, 8వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా వారు బహుశ్రమ వలన, చూడండి, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టండి. వారు బహుశ్రమ వలన పరీక్షించబడ్డారు. ఎట్లా పరీక్షించాడు దేవుడు వాళ్ళని? చెప్పరేంటండి, పెద్దగా చెప్పండి. శ్రమల వలన, బహుశ్రమల వలన. మామూలు శ్రమ కాదంట, బహుశ్రమల వలన. ఈ శ్రమల్లో పరీక్షించితే నువ్వైతే ఏమంటావో నాకు తెలియదు. ప్రభువా, నేను నమ్ముకున్నందుకు నాకు ఇదేనా భాగ్యం, ఇదేనా బహుమానం, నీకు ఇది న్యాయమా అని అడుగుతావేమో నాకు తెలియదు. కానీ మాసిదోనియా సంఘం ఎంత ఎదిగిందంటే, అన్ని బహుశ్రమల మధ్య నలిగిన, ఆ శ్రమల వలన దేవుడు వారిని పరీక్షించిన, ఆ పరీక్షలో వాళ్ళు కృతార్థులయ్యారు. ఎందుకు తెలుసా? బహుశ్రమల తర్వాతట ఆ శ్రమలలో కూడా వారు దేవుని సన్నిధిలో ఆరాధన ఆపలేదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధన ఆపలేదు. విశ్వాస జీవితంలో వెనుదిరగలేదు. నీకు శ్రమ రాగానే ఒక ఆదివారం కనపడవు, చిన్న సమస్య రాగానే పాస్టర్ గారికి కనపడవు, కొంచెం ఇబ్బంది రాగానే దేవుడు నాకేం చేశాడంటే అంటావు. ఎందుకంటే ఇంకా సుఖానికి బంధించబడిన ఆ పరిస్థితి నీలో ఏలుబడి చేస్తానే ఉంది. నువ్వు సుఖానికి అలవాటు పడిపోతే, సుఖము ద్వారా నువ్వు గెలవబడితే, సుఖం నిన్ను ప్రతిదినం చేయిస్తా ఉంటే, ఇంక నువ్వు ఎట్ట విడుదల పొందుతావు? ఎవరు విడుదల చేస్తావు? తల్లులారా, వింటున్నారా? మీరు విడుదల పొందాలి. ఆమె చెబుతారా? మీరు మీ పిల్లల్ని విడుదల చేయాలి. మొదట మీరు విడుదల అవ్వాలి. ఆ టీవీలకి, ఆ సీరియళ్ళకి, ఆ పనికి మాలిన కామెడీ షోలకి మీరు విడుదలవ్వాలి. దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, పెద్ద టీవీ ఇచ్చాడు, ఒక సోఫా ఇచ్చాడు, కూర్చుంటాను చూస్తాను అంటే నువ్వు ఎక్కడ బంధించబడ్డావు చెప్పండి? ఆ బద్ధకాలలో ఉండి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి అంటే, నేను కాదు, పౌలు గారు వచ్చి ప్రార్థన చేసినా మీ అబ్బాయికి ఏం రాదు, మీ అమ్మాయికి ఏం కాదు. నీవు విడుదల పొందాలి. స్తోత్రం. నీవు విడుదల పొందాలి. హల్లెలూయా. వింటున్నారా? అపోస్తలులను, తన శిష్యులని యేసు ప్రభు ఇద్దరిని పిలిచి, బాయ్, ఎదుటున్న గ్రామంలో ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది. దానిని ఎవడు ఎప్పుడు అధిరోహించలేదు, ఎక్కలేదు, వాడుకోలేదు. మీరు వెళ్ళి దాని కట్లను విప్పండి. ఎవడైనా ఎవడరా వీరా అంటే మీరేం చెప్పాలంటే, ఏం మాట్లాడొద్దు, వాదించొద్దు, శోధించొద్దు, ఏమి చేయొద్దు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ఇంకంతే, మీరేం చేయొద్దు, వదిలేస్తాడు. అనగానే ఇద్దరు శిష్యులు వెళ్ళారు. బెత్పగే అనే గ్రామానికి వెళ్ళి ఒక బంధించబడిన గాడిద పిల్ల కనుగొని దాన్ని విప్పబోతున్నారు. యేసయ్య చెప్పినట్టుగానే అడిగారు, బాయ్ ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, మా గాడిదని ఎందుకు ఇప్పుతున్నారంటే వారు చెప్పారట, ఇది యేసయ్యకు కావాలయ్యా, ప్రభు కంటే. సర్లే తీసుకోపో అన్నారట. స్తోత్రం చెప్పండి. పంపబడిన వీరు విడుదల పొందిన వారు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ 3 మాటలు చెప్పాలి. యేసయ్య సుఖాన్ని జయించి ఆయన ఎప్పుడో విడుదల పొందాడు. స్తోత్రం. నెంబర్ 1, ఆయన చేత పంపబడిన ఇద్దరు కూడా ఎవరై ఉంటారు? ఒకడు విప్పేవాడైతే ఖచ్చితంగా వీళ్ళు కూడా నిప్పబడిన వాళ్ళు అయ్యి ఉంటారు కదా, వీళ్ళు కూడా ఏమయ్యారు? స్వతంత్రులే. 3వది ఏంటో తెలుసా? దేవుని చేత విడిపించబడిన వారికి మాత్రమే దేవుడిచ్చే అభిషేకం, కట్టబడిన కొంతమందిని విడిపించే పరిచర్య. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. స్తోత్రం. ఎన్ని వాక్యాల ద్వారా అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టని చెప్తున్నా, ఇంకా నువ్వు బంధించబడితే నీ పిల్లలు ఎట్లా విడుదలవుతారండి? ఈ రాత్రి ఈ పగటి వేళ తక్కువ మంది వచ్చారని నాకు బాధ లేదు, కానీ మీరు మీ కళ్ళతో చూస్తే ఎంతమంది మీ పిల్లలే రావాల్సిన వాళ్ళు ఉన్నారు లేరా?
యవనస్తులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటారు చెప్పండి? బంధించబడిన వాళ్ళు. ఇప్పుడు విడుదల చేయాల్సిన పరిచయం ఎవరి మీద పెట్టాడు దేవుడు? నీ మీద, నా మీద పెట్టాడు. కొంతమంది రకరకాలుగా వాళ్ళని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ మీద జాలి పడుతున్నాను. ఎందుకంటే రావలసిన అవకాశం ఉండి కూడా రాలేకపోయారంటే సంథింగ్, దేనితోనో వారు కట్టబడ్డారు. అవకాశం ఉండి కూడా రాలేకపోయారంటే దేనితోనో కట్టబడ్డారు. కొంతమంది ఆటలకు కట్టబడ్డారు, కొంతమంది టీవీలకు కట్టబడ్డారు, కొంతమంది తిని తొంగోటానికి కట్టబడ్డారు. తొంగోటం అంటే తప్పుడు మాట ఏం కాదండి, పడుకోవటం. కొన్ని జిల్లాల్లో తొంగోటం అంటే పడుకోవటం. దానికి అలవాటు పడిపోయి కట్టబడ్డారు. కొంతమంది ఏం వెళ్తాంలే, అసలు దేవుని సన్నిధి అంటేనే ఇష్టం ఉండదు. కట్టబడిన అనుభవం. నేనంటాను వీళ్ళ అందరి మీదకి దేవుని కనికరం దిగి వచ్చునుగాక. వీరందరి ఎడల మనకి భారము కలుగును గాక. వీరిని చూసినప్పుడు విప్పాలన్నా కన్నీటి ఆత్మ అభిషేకం, ప్రార్థన అనుభవం మన మీదకి వచ్చును గాక. ఫస్ట్ నీకు స్వతంత్రం తెచ్చుకో దేవుని దగ్గర. పరిశుద్ధాత్ముడు ఎవరి మధ్యలో ఉంటాడో, ఏ సంఘంలో ఉంటాడో, ఏ ఇంటిలో ఉంటాడో, ఎవరి హృదయంలో ఉంటాడో, జీవితంలో ఉంటాడో, మొదటగా వారు విప్పబడతారు స్వేచ్ఛగా. స్తోత్రం. విప్పబడిన వారికి దేవుడిచ్చే భారం ఏంటంటే కట్టబడిన వాళ్ళు ఎక్కడున్నారో కనుగొంటారు. స్తోత్రం. వాళ్ళు ఎనీ కాస్ట్, ఇఫ్ ఎనీ కాస్ట్, అది ప్రాణం పోయినా వాళ్ళు ఒకటి విడుదల చెయ్యాలి. స్తోత్రం. విడుదల చెయ్యాలి. హల్లెలూయా. ఒక ఆత్మను విడుదల చెయ్యాలి. మీ అందరికీ కూడా నేను బహు వినయంగా చెప్పే మాట ఏంటంటే, ప్రపంచం మొత్తాన్ని నువ్వు మార్చొద్దు, కానీ మీ ఇంట్లోనే కట్టబడిన నీ భర్త ఉన్నాడు, ఆయన విడుదల చెయ్యి. నీ పిల్లలు ఉన్నారు, విడుదల చేయండి వాళ్ళని. తోటి యవ్వనస్తులు ఉన్నారు, వాళ్ళని విడుదల చేయండి. మీ తోటి పురుషులు ఉన్నారు, వాళ్ళని విడుదల చేయండి. ఒక్కొక్కళ్ళు ఏమండి, ఇద్దరు కలిపి ఎన్ని గాడిదలు విడుదల చేశారు? ఇద్దరు కలిసి ఎన్ని గాడిదలు విడుదల చేశారు చెప్పాలి మీరు, పెద్దలు చెప్పండి. ఒక్క గాడిదని. కానీ ఆ ఒక్క గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆ గాడిద కోసం ఎంతమంది వచ్చారు అనుకుందాం, యేసయ్య కోసమే వచ్చింది. కానీ ఎంతమంది వచ్చారు అక్కడ చెప్పండి? ముందు కొంతమంది నడుస్తున్నారు, వెనక కొంతమంది నడుస్తున్నారు, అనేక మంది హోసన్నా అని చెబుతున్నారు. ఒక్క గాడిద మీద ఉన్న యేసయ్యను చూడడానికి వేల సంఖ్యలో యెరూషలేము నిండిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీవు విడుదలైతే అందులో నుంచి చెప్పండి ఎంతమంది పుట్టుకొస్తారు? నువ్వు విడుదలవ్వాలి. నువ్వు విడిపించే ఆ గాడిద వంటి ఆ మనుష్యుడు దేవుడు తన మీద ఉండుట చేత ఎంత గనుడవుతాడో విడిపించిన మనకు కూడా తెలియదు. వాళ్ళని బట్టి ప్రజలు నడిపించబడతారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు లేట్ చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకని అంటే మీరు చెప్పకుండా నేనే చెప్పేది ఏంటంటే, మనలో అనేకులు సుఖవలయంలో సుఖాశక్తితో సుఖానుభవం కొరకు అప్పుడే బాగుంది. యేసుప్రభుని నమ్ముకుంటే ఎంటర్టైన్మెంట్ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఏ మతమైనా బోధిస్తుందా అంటే ఏది బోధించదు. అనవసరంగా యేసుప్రభుని నమ్ముకున్నాను. ఈయన నమ్మితే సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, చెప్పండి మందిరం ఉంటే పాటలకు వెళ్ళకూడదు, అసలు అన్ని సుఖాలు కట్ చేసుకుంటేనే యేసయ్య దగ్గరికి రావాలి. ఎంతో ఈ భక్తి, ఆ పాత బతికే బాగుంది అనుకునేవాళ్ళు చాలా మంది ఉండకపోలేదు. అందుకనే పరిశుద్ధాత్ముడు పేతుర్ని రేపి మాట రాయించాడు. నిజమైన సంతోషం ఎక్కడంటే దేవుని సన్నిధిలో ఉంటుంది. స్తోత్రం. నిజమైన సంతోషం ఎక్కడంటే, మొదటి కీర్తన ఇందాక జ్ఞాపకం చేశాడు కదా దైవజనుడు, ఆయన వాక్యమును ధ్యానించుట వలన దివారాత్రం సంతోషం ఉంటుంది. నిజమైన సంతోషం ఎక్కడంటే దేవుని పని చేయుటలో, దేవునికి సాక్షిగా ఉండటంలో, ఆయనకు స్వార్థ ప్రకటనలో. నిజమైన సంతోషం ఒక ఆత్మను రక్షించినప్పుడు. స్తోత్రం. బిల్లీ గ్రేహాం గారిని అమెరికా వాళ్ళు గొప్ప గొప్ప అధికారులు, రాజకీయ నాయకులు ఒకరోజు మాట్లాడారట. అయ్యా, ఎన్నో ప్రమాణ స్వీకారాలకు మీరు వచ్చి ప్రార్థన చేసి మా చేత ప్రమాణాలు చేపిస్తారు. ఈసారి మాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు మీరే ప్రెసిడెంట్గా ఉంటే ఇంక భాగ్యం కదా అంటే ఆయన అన్నాడట, అమెరికా ప్రెసిడెంట్గా ఉండి పరిపాలించేంత నాకు ఖాళీ లేదు, నేను రక్షించవలసిన ఆత్మలు ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా.
అంత ఖాళీగా నేనేమి లేనయ్యా, అమెరికా ప్రెసిడెంట్గా సింహాసనం మీద కూర్చొని పరిపాలించి అంత ఖాళీగా నేనేమి లేను. నా ఎదుట కట్టబడిన అనేక మంది ఉన్నారు, వారిని విడిపించే పరిచర్య నాదే. ఆమేన్. ఆయన చెబుతాడు, అసలు దైవజనుడు అనేవాడు ఎంత గొప్పోడంటే అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్పోడు. స్తోత్రం చెప్పాలా. ఒక విశ్వాసి దేవుడిచ్చిన అభిషేకం ఎంత గొప్పదంటే గొప్ప గొప్ప అధికారాల కంటే గొప్పవి. ఏంటో తెలుసా? నువ్వు ఇతరులను విడిపించగలిగిన అభిషేకం పొందిన వాడివి, పొందిన దానవి. స్తోత్రం. ఏందమ్మా మందిరానికి రాలేదంటే, పోయిన ఆదివారం మా చుట్టాలు పెళ్ళి అండి, పెళ్ళికే నీ పని అయిపోయింది. ఫంక్షన్ అండి. ఇంకా చెప్పు, చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వస్తే వాళ్ళని తీసుకురావాలి. ఒకవేళ వాళ్ళు రాకపోతే కనీసం మీరన్నా రావాలిగా, వాళ్ళ కోసం మీరు ఆగిపోవటం ఏంటి? చూడండి, ఏదో ఒక విధంగా అపవాది మనిషిని, విశ్వాసిని బంధించేస్తున్నాడు. కానీ విడుదల పొందినోడు చెప్పండి వీటన్నిటికీ అతీతముగా ప్రవర్తిస్తాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా, స్తోత్రం చెబుతారు గట్టిగా. 2 తిమోతి 2:3 చక్కగా ఉద్యోగం చదవమ్మా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము అంటున్నాడు తన ఆత్మీయ కుమారుడితో. బాయ్ తిమోతే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, స్తోత్రం చెప్పండి, ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాతో కూడా శ్రమని ఏం చేయాలంట? అనుభవించాలి. పెళ్ళికి వెళ్దామంటే వస్తారు, ఫంక్షన్ అంటే కూడా రావచ్చు, ఇంకేదో బెనిఫిట్ లాభం వస్తుందంటే ఎవరైనా పిలిచినోడికి అర్థం ఉంటుంది, వచ్చినోడికి కూడా చెప్పండి లాభం ఉంటుంది. ఇప్పుడు పౌలు తిమోతిని పిలుస్తుంది, చెప్పండి ఎందుకు? ఏదో వచ్చిందని కాదు అబ్బాయి, క్రీస్తు యేసు మంచి సైనికుడి వలె ఇప్పుడు నేను శ్రమ పడుతున్నాను, నాతో కూడా నువ్వు శ్రమ పడు. స్తోత్రం చెప్పండి. ఎంత సవాలుకరమైన మాట, ఎంత అగ్ని వంటి మాట. అక్కడికి వెళ్తే ఏదో వస్తుందంటే ఎవడైనా వస్తాడు, శ్రమలో పడటానికి రా అంటే ఎవడొస్తాడు? మోషే చేత విడిపించబడిన ఇశ్రాయేలీయులు ఎవరో? అరణ్యములో అద్భుతాలు చూసిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. తాత్కాలికంగా వాళ్ళకి శ్రమ రాగానే వెంటనే ఏమంటున్నారు తెలిసే? మోషే, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? ఐగుప్తులోనే బాగుంది, కొంచెం ఆకలి అయిందనుకో వాళ్ళకి, ఏమయ్యా మాకు అక్కడ తిండి లేదనే, మేము అక్కడ కీర దోసకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, చెప్పండి నైలు ఉన్నది చేపలు కడుపు నిండా తిన్నాం, ఆకుకూరలు అన్నీ తిన్నాం. ఇక్కడేముంది? ఆకలి రాగానే, మాంసం తినాలనిపించగానే మాకు ఐగుప్తు గుర్తుకొస్తుంది, మేము అటు పోతాం, అక్కడికి వెళ్తే కడుపు నిండా మాంసం తినొచ్చు. నీరు అవ్వగానే దాహం అయిపోతుంది, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరో వారికంటే బలవంతులు ఎదురవుతున్నారు అని తెలియగానే గుడారాల బయటకు వచ్చి ఓ ఏడవటం మొదలు పెట్టాడు. ఒక్కొక్కడు గుడారాల్లో, కొంతమంది గుడారాలు బయటకు వచ్చి కొంతమంది ఏడవటం. ఇవన్నీ దేవుని గుండెని గాయపరిచి అరణ్యంలో అనేకులు ఆకులు రాలిపోయేటట్టుగా చేశాయి. వింటున్నారా? శ్రమకి నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? 10 తెగుళ్ళు జరిగినాయి, మాకేం కాలేదు, దేవా స్తోత్రం అన్నావు కదా. ఎర్ర సముద్రం దాటొచ్చాం, పెద్ద ఆరాధన చేశారుగా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తే అబ్బా ఎంత మంచి దేవుడండి అని పాట పాడారుగా. మరి శ్రమ రాగానే సనగటం, గొణగటం, పనికిరాని మాటలు మాట్లాడడం, అసలు ఇన్ని శ్రమలు ఉంటే మేమెందుకు వచ్చేవాళ్ళం, వెనకెప్పుడో పోయేవాళ్ళం అని అనటం. ఒక మాట చెబుతా వినండి. ఐగుప్తు నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులకి బహుశా శ్రమలు వస్తాయని తెలియదు. ఏమొస్తాయని తెలియదు వాళ్ళకి. ఏ కాడికి ఏం కనపడుతుంది? పాలు తేనె. ఏం కనపడుతున్నాయి?
పాలు తేనె తప్ప ఇంకేం కనపట్ల. శ్రమ రాగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు. పాత నిబంధన భక్తులైన ఇశ్రాయేలీలకి వాళ్ళ ఆత్మీయ యాత్రలో శ్రమలు ఉన్నాయని తెలియక సంతోషంగా బయలుదేరి శ్రమ రాగానే దేవుని మీద, దైవజనుని మీద, తోటి వారి మీద సణుక్కున్నారు. క్రొత్త నిబంధన లెవెల్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. శ్రమ వస్తుందని తెలిసినా సంతోషంగా ఆత్మీయాత్ర చేయాలి. చప్పట్లు కొడదాం గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? వారు వాగ్దానాల మీద ఆశ పెట్టుకొని వెళ్ళారు. శ్రమ రాగానే వెనుదిరగారని ఆలోచించారు. అసలు మనకి ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చేది ఎక్కడో తెలుసా? శ్రమల మార్గంలోనే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షని, పరీక్ష నిరీక్షణని కలిగించిద్దంట. ఇంతకీ నిరీక్షణ రావాలంటే మొదట ఏం రావాలా? ఏ నిరీక్షణ అది చెప్పరేంటండి? ఇప్పుడు శ్రమ రావాలి, ఓర్పు రావాలి, పరీక్షలు రావాలి, ఓకే. తర్వాత నిరీక్షణ ఉంది కదా. ఈ నిరీక్షణ రావాలంటే మొదట ఏమి రావాలి? శ్రమ రావాలి. ఏమి నిరీక్షణ ఇది చెప్తారు ఎవరన్నా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏమి నిరీక్షణ ఇది? ఎన్నోసార్లు చెప్పాను మీకు. అయ్యా పెద్దగా చెప్పాలి. శుభప్రదమైన నిరీక్షణ. రెండు, దానికే వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఇదట జీవముతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ ఇది? జీవముతో కూడిన నిరీక్షణ. నువ్వు భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే యేసు ప్రభు నమ్ముకున్నావు అనుకో. ఏది? ఇల్లు, పెళ్లి, వస్త్రం, స్వస్థత, తిండి, తిప్పలు, ఉద్యోగం, విద్య, వీటి కొరకే యేసు మీద ఆధారపడ్డావంటే ఈ భూలోకంలో ఉన్న విశ్వాసులందరికంటే మనం ఏమవుతాం అంటే దౌర్భాగ్యులం. దౌర్భాగ్యులం. వింటున్నారా? యేసు ప్రభు నమ్ముకున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు శ్రమకు తాళలేకపోతున్నావు కదా, పైన వాటిని చూడలేకపోతున్నావు కదా. నీ స్థితి ఎట్లా ఉందంటే బైబిల్ ప్రకారం ఈ లోకములో యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళకంటే ఎట్లా ఉందంటే మన పరిస్థితి. ఒకవేళ ఆ రకమైన నిరీక్షణలోనికి ఇంకా రాకపోతే, శ్రమలను తట్టుకోలేకపోతే, పరీక్షలకు తాళలేకపోతే, ఓర్పు రాకపోతే మనమంట ఈ లోకంలో అసలు రక్షణ లేని వాళ్ళకి అందరికంటే కూడా ఎట్లున్నాం? దౌర్భాగ్యులం, పనికి మాలిన వాళ్ళం, భ్రష్టులం. చిన్నప్పుడు ఒక సామెత విన్నాను. ఎంత బతికి ఏడ తెచ్చాడంటే ఒకడు ఇంటి వెనకాల. మరి ఎంత భక్తి చేసి దౌర్భాగ్యులం అని పిలిపించుకోవటం అవసరమా? మనకిది ధర్మమా? కాదు, మంచిది కాదు ఇది. శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సుఖవలయంలోంచి ఇక్కడున్న ప్రతి వారు ఒక్కరూ బయటికి వచ్చుదురుగాక. స్తోత్రం చెప్పండి. నువ్వు శ్రమపడి ఓర్పు సంపాదించి పరీక్షలకు గురై ఒక మంచి నిరీక్షణ సంపాదించుకోవాలి. పరలోకం తర్వాత సంగతి విన్నారా? పరలోకం నెక్స్ట్ చాప్టర్లే కానీ ఫస్ట్ చాప్టర్ మనకేం కావాలి? నిరీక్షణ కావాలి. అసలు మనం బతికేది ఈ లోకము కొరకు కాదు. అసలైంది ఏదో ఉంది. జీవముతో కూడిన నిరీక్షణ, నిజమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. దానికోసం బతకాలి కదా. ముందు ఆయన దగ్గర ఉండడం, పరలోకం పోవడం తర్వాత తీయండి. అస్సలు భూలోకంలో భక్తి చేస్తున్న మనకి ఫస్ట్ ఏం ఉండాలా? హోప్, గుడ్ హోప్, మంచి నిరీక్షణ. ఈ మంచి నిరీక్షణ రావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళండి. మొదట పరీక్షలు రావాలి. చెప్పండి, ఏమి రావాలి? పరీక్షలు. ఆ పరీక్షల కంటే ముందు ఏమొచ్చింది? మనకు ఓర్పు వచ్చింది. ఏమొచ్చింది? ఓర్పు వచ్చింది. ఆ ఓర్పు రావాలంటే ఏం కావాలా? శ్రమలు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చెప్తున్నా, నువ్వు శ్రమ పడటం నేర్చుకుంటే నీకు ఓర్పు వచ్చేసింది యేసయ్య కోసం. స్తోత్రం చెప్పండి. యూ కెన్ బేర్ ఎనీథింగ్. ఏ బాధనైనా భరిస్తావు. మనుషుల్ని భరిస్తావు, పరిస్థితులను భరిస్తావు, సమస్యలను భరిస్తావు. అసలు మొట్టమొదటిగా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో పెద్దవాడు అయితే శ్రమ పడటం, దేవుని ప్రజలతో శ్రమ మేలనుకున్నాడు కదా మోషే, ఆ మనస్సులోనికి, మంచి మనస్సాక్షిలోనికి నువ్వు రావాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పు. హల్లెలూయా. వింటున్నారా? ఫస్ట్ నీకేం కావాలంటే శ్రమ కావాలి. శ్రమలైనా నేను యేసయ్యను వదిలిపెట్టను నీ స్థితిలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే శ్రమకు అలవాటు పడతావో ఆటోమేటిక్గా నీకేమొచ్చింది? ఓర్పు వచ్చింది. ఇదివరకు మాటి కోపం వచ్చేది.
ఎందుకు వచ్చేది? నీకు ఏమి శ్రమలు రాక కోపం వస్తుంది. ఎవడైనా ఏదైనా అనగానే వెంటనే తిడుతున్నావు, ఎందుకంటే అసలు నీకు శ్రమ అనుభవం లేదు. ఎవడో ఏదో కీడు చేశాడని ప్రతి కీడు చేయడానికి పథకాలు పన్నుతున్నావు, ఎందుకంటే నీకు శ్రమ అనుభవం లేదు కదా. శ్రమ పడినోడు ఎట్లుంటాడంటే, మనం పెద్దయే తిన్నాంరా బాబు, ఇది పెద్ద విషయమా? శ్రమ పడినోడు ఎట్లుంటాడంటే, ఎవడైనను తనను చెప్పండి ఎడం చెంప మీద కొడితే వెంటనే శ్రమ పడినోడు ఎంత అభ్యాసం అయిపోతాడంటే వెంటనే అబ్బా అంటాడు. అంటే దీని మీద కూడా కొట్టని వింటున్నారా? ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే ఆ స్థాయి ఎప్పుడొచ్చింది? ఎవరంటండి? ఆల్రెడీ నువ్వు శ్రమలు భరిస్తూ ఉంటే, ఇన్ని శ్రమల్లో ఇది పెద్ద శ్రమ ఏంటి? కొట్టుకో ఏందంట. అసలు శ్రమ విలువ నీకు తెలుసా? నేను చాలా పాయింట్లు రాసుకున్నాను, కానీ ఈ పూటకి ఇచ్చాను. అవసరమైతే దీన్ని ఎప్పుడన్నా మనం దీర్ఘం ధ్యానం చేసి విని బలపడదాం. అయితే ఈ పూట ఒక మాట, నువ్వు శ్రమ పడడం నీకు నేర్చుకుంటే ఇంకొక శ్రమ కొత్తగా ఏమని అనిపించదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమ పడడం చెప్పండి నువ్వు నేర్చుకుంటే ఇంకొక శ్రమ నీకు కొత్తగా ఏమి ఉండదు. క్రైస్తవుని జీవితంలో శ్రమలట రైలు పట్టాల మీద చెప్పండి గూడ్స్ బోగిల్ లాంటివట. చెప్పండి, ఒక క్రైస్తవుని జీవితంలో శ్రమలు ఎట్లాంటివంట? రైలు పట్టాల మీద గూడ్స్ బండికి ఉంటే బోగీలు వాటి వంటివంట. ఇంజిన్ వెళ్తుంది, 1 అని లెక్కేస్తాం, మళ్ళీ ఇంకొకటి వచ్చేది 2, అట్లా ఎన్ని ఉంటాయి? ఈ గూడ్స్ బండికి వెళతా ఉంటే ఈ గూడ్స్ అయిపోయింది కదా అమ్మయ్య అనుకునేలేపు చెప్పండి మళ్ళీ ఇంకొక భోగి వచ్చింది. ఈ భోగి అయిపోయింది, 1 2 3 4 అనగానే ఇంకొక 5వ వచ్చింది, ఒక 10 అయిపోయిందంటే చెప్పండి 15వ వచ్చింది. గూడ్స్ బండులో ఉన్న భోగి ఒక భోగి తర్వాత ఇంకొక భోగి వెళుతున్నట్టుగానే క్రైస్తవుని జీవితంలో కూడా ఏంటంటే శ్రమ తర్వాత ఇంకొక శ్రమ, ఆ శ్రమ తర్వాత కొంచెం నువ్వు నింపాదిగా ఉన్నా కొంచెం అబ్బా పర్వాలేదు నెమ్మదిగానే ఉంది అనుకున్నా, మళ్ళీ ఏదో ఒక టైంకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అయితే గొప్ప విషయం చెప్తా, ఇంతకీ కొద్ది క్షణం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ఆ గూడ్స్ ఉండదు, ఆ గూడ్స్కి సంబంధించిన భోగిలో ఉండనట్టుగానే నీలో వచ్చిన ప్రతి శ్రమ అది వచ్చి వెళ్ళిపోద్దే కానీ శాశ్వతంగా ఉండదు. యేసే నీతో శాశ్వతం. చప్పట్లు కొడతారా? యేసే నీతో శాశ్వతం. హల్లెలూయా. శ్రమలు శాశ్వతం కాదు. ఈ శ్రమ తర్వాత మరొక శ్రమ, ఆ శ్రమ తర్వాత ఇంకొక శ్రమ, ఇంకొక శ్రమ తర్వాత రావచ్చేమో కానీ ఏ శ్రమ నీతో కలిసి జీవించదు, నీతో సాంగత్యం చేయదు, నీతో సహవాసం చేయదు, నీతో కాపురం చేయదు. ఎందుకంటే చెప్పండి శ్రమ గూడ్స్ బండి లాంటిది, అది వచ్చింది కానీ నిలవదు. నువ్వు లెక్కేయనంత లెక్కకు మించిన నీ శ్రమలు ఉండొచ్చు, కానీ ఒక దినమున నువ్వు దేవుని సన్నిధిలో పరిపూర్ణత చెందినప్పుడు ఆ శ్రమ నీకు శ్రమగా అనిపించదు. అందుకే పౌలు అంటాడు, మనకి ప్రత్యక్షం కావు ఆ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలే కావు. స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. వింటున్నారా? శ్రమ చాలా మంచిది. ఒక యాడ్ ఉండేది, మరక మంచిది, ఎందుకంటే టైడ్ ఉందిగా. అది ఎలాంటి మరకనైనా టైడ్ ఏం చేస్తుంది? తెల్లగా మార్చేస్తుంది. శ్రమలు కూడా మంచివే, ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా చెప్పండి నీకు ఆ శ్రమలు తీరిపోవడానికి మార్గములను చూపించే దేవుడు నీతో ఉన్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగంగా చెప్పండి, ఉపవాసం చేసినట్టు కాదు, ఉద్యోగంగా చెప్పండి. హల్లెలూయా. నిజంగా యేసయ్య గారు ఎంత దర్శనంతో రాశాడో, శోధించబడిన వాళ్ళకంటే దేవుడు సమయోచితంగా ద్వారాలని తెరుస్తాడు. ఎందుకంటే ఒక మాట చెప్తా వినండి, ఆయన శోధించబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. యేసయ్య ఎవరో? ఆయన శోధించబడ్డాడు. ఆయనకి శోధనలేవి కొత్త కాదు, ఇవన్నీ ఆయన చదివేశాడు. ఇప్పుడు కొత్త ఎవరికి చెప్పాలి? కొత్త ఎవరికి శోధనలో? మనకి. ఇప్పుడు మనకి సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. నీకే శోధన వచ్చినా సమయోచితంగా మార్గం తెరిచేది ఎవరు చెప్పాలి? యేసయ్య. అందుకనే శోధించబడు వారికి మార్గము చూపించి
తప్పించువాడవని, శోధించుబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును వరకు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, ఓ పరిశుద్ధ స్థలములోనే. బిగ్గరగా రెండు చేతుల పైకి దేశానికి స్తోత్రం చెప్పండి. ఈ లైన్ రాయాలంటే ఒక జీవితమే బలిపీఠం మీద ఎక్కాలి. ఏ లైన్ రాయాలంటే ఈ పాట మొత్తం ఒక ఎత్తు. ఈ లైన్ రాయాలంటే చెప్పండి, నీ జీవితం బలిపీఠం మీద పెట్టబడిన అనుభవం వస్తే తప్ప ఇది రాయలేడు యేసన్న గారు. ఆయన ఆ స్థితికి వెళ్ళాడు. అందుకనే నా సిలువను చూసుకొని నేను కృంగిపోయాను, కానీ ఆల్రెడీ నువ్వు శ్రమ పడ్డావే, ఆ సిలువను చూసినప్పుడు నాకు ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే నా సిలువ ఎదుట నీ సిలువ చాలా ఘనంగా గొప్పగా ఉంది. మోసిన నీవు మహామహిమలోనికి వెళ్ళావు. నీ సిలువను చూసినప్పుడు నా సిలువ చాలా తక్కువగా అనిపిస్తూ ఉంది, నా శ్రమ చాలా తక్కువగా అనిపిస్తుంది. నా సిలువ లాంటి శ్రమలో నాకు ఆదరణ, ఓతం, ధైర్యం, తోడు, నీడ నీ సిలువ నీడ. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ సిలువను చూసి నువ్వు భారంతో పడిపోతున్నావు, కానీ అసలు నీకంటే ముందు ప్రధాన యాజకుడైన నా యేసు, మన యేసు, ఆయన మోసిన సిలువ ఎంత గొప్పదే. చిన్న కష్టం రాగానే సిలువ శ్రమేనండి నాకు, యోబు శ్రమలండి, అబ్బో ఎంత పెద్ద మాటలో. మనవి చిన్న సిలువలు. స్తోత్రం. యేసు ప్రభు కంటే గొప్పగా బాధపడినోడు ఎవడు ప్రపంచం. ఆమేన్. ఆయన కంటే శ్రమ పడిన వాడు ఎవరూ లేరు. ఏంటన్నారా? అయితే ఆయనలో కొదువై ఉన్న, చూడండి, నీ సిలువే నీకు భారం అవుతుంది, నీ శ్రమే నీకు భారం వద్దని వినిపిస్తుంది. పౌలుకున్న ఆశ ఏంటి తెలుసా? నాకు వచ్చిన శ్రమలన్నీ నేను సంతోషంగా అనుభవించాను, ఇంకా దేవా నువ్వు అనుభవించని శ్రమలు ఏమన్నా ఉంటే అవి పంపించు. స్తోత్రం చెప్పాలా? బాబా, నా శ్రమలు పంపించావు, నా వాటా నేను అనుభవించా, నాకు సంతోషంగా ఉంది. అది శ్రమ, నింద, హింస, ఉపద్రవం, వాట్ ఎవర్ ఇట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్, అవన్నీ నేను సంతోషంగా అనుభవించా. ఇంకా నువ్వు అనుభవించని ఏమన్నా ఉంటే, నీలో కొదువైని అంటే నువ్వు అనుభవించకుండా కొదువైని ఉంటాయి కదా, అవి ఎవరు ఉంటే నాకు పంపించేదేవా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నీ శ్రమ నీకు భారమైంది. పౌలు అంటాడు నాకు శ్రమలు చాలలేదంటున్నాడు. వింటున్నారా? నీకు చిన్న కష్టం రాగానే అప్పుడే బాగుందే, రక్షించబడినప్పుడే బాగుందే, ఆ స్థితి బాగుందే నువ్వు అనుకున్నావు. కానీ పౌలు ఇంకా ఏదన్నా ఒక్క శ్రమ వస్తే బాగుందేవా, నీలో కొదువైన ఏమైనా ఉంటాయి కదా నీ దేహంలో, అట్లాంటివి ఏమన్నా నాకు పంపించు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏంటి మనకి పౌలుకి తేడా? శ్రమ నీకు చేదుగా ఉంది, పౌలు దాన్ని రుచి మరిగాడు బాగా. దేన్ని? శ్రమని రుచి మరిగాడు. ఎందుకంటే శ్రమ పడినప్పుడల్లా అతని మహిమ పెరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. శ్రమ పొందిన ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ గ్లోరీలోనికి, మహిమలోనికి వెళుతున్నట్టుగా తన ఆధ్యాత్మిక జీవితంలో, సేవా జీవితంలో ఆయన దర్శించాడు, చూచాడు, అనుభవించాడు. దేవునికి స్తోత్రం చెబుతారు గట్టిగా, దేవునికి స్తోత్రం చెబుతారు గట్టిగా. అంటున్నారా? శ్రమ నా జీవితంలో నేను బాగా అనుభవించింది ఏంటంటే, శ్రమ అనుభవించిన తర్వాత ఏదో ఒక రకమైన సేవలో ఆశీర్వాదం, వ్యక్తిగతంగా ఆశీర్వాదం, విశ్వాస జీవితంలో దీవెన, దైవికమైనటువంటి అనుభవాలు ఎప్పుడు చూశానంటే శ్రమ తర్వాతే చూశాను. మామూలుగా ఉన్నప్పుడు కాదు, శ్రమ తర్వాతే. వింటున్నారా? నీ విలువ పెరగాలంటే శ్రమ రావాలి.
ఏ విలువ? లోకంలో కాదు. దేవునిలో నీ విలువ పెరగాలంటే, దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తిగా మారాలంటే, ఆయన దృష్టిలో నీ మహిమ పెరగాలంటే ఖచ్చితంగా నీకేమి రావాలి? శ్రమ రావాలి. వింటున్నారా? ఇప్పుడు చదవండి. నువ్వేమో నిన్ను సంతోష పెట్టుకోవడానికి, నువ్వు సుఖపడడానికి, నువ్వు కోరింది అన్నీ అనుభవించడానికి ఇష్టపడుతున్నావు. రోమాపత్రికలో ఈ మాట వినండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ మాట పట్టుకొని ఈ రాత్రి ఆడవండి దేవుని సన్నిధిలో. రోమాపత్రిక 15:3. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు కానీ, తనను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించి వారి నింద నా మీద పడెను. స్తోత్రం చెప్పాలి. ఆయనంట తన జీవిత కాలంలో ఆ 33.5 సంవత్సరాల ఆ యాత్రలో తనను తాను సంతోష పెట్టుకున్న అనుభవం ఏది లేదట. తన దేహమంతా శ్రమలకి అప్పగించుకున్నాడట. స్తోత్రం చూద్దామా? స్తోత్రం చూద్దారు గట్టిగా. హల్లెలూయా. నో ప్లెజర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. ప్రెజరే ఉంది కానీ ప్లెజర్ లేదు. వింటున్నారా? కష్టమే ఉంది కానీ చెప్పండి ఇష్టం లేదు. ఆయన స్వచిత్తం లేదు. ప్రతిదీ ఆయన పాస్ చేస్తాడు. చెప్పండి, ఈయన ఇక్కడ అమలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య మనకు నేర్పిస్తున్న పాఠం, విశ్వాసులు పెద్దదాని అయినప్పుడు, పెద్దవాడు అయినప్పుడు నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడం మానేసి చెప్పండి, ఆయన సంతోషమే నీకు ప్రధానమైన ఉద్దేశంగా మార్చబడాలి. స్తోత్రం చెప్తారా? అందుకని తిమోతి అంటాడు, బాయ్ క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె నాతో శ్రమ పడాలి అని 3 ఉదాహరణలు చెప్తాడు. ఏంటంటే సైనికుడు, జట్టి, వ్యవసాయకుడు. 3 పెట్టాడు మన ఎదుట. దేశ భద్రత కొరకు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి, భార్య, అందమైన భార్య ఉంది, ఆ భార్య కోసం కాదు జీవితం. చక్కటి బిడ్డలు ఉన్నారు, వారి కోసం కాదు. మంచి తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నాయి, వాళ్ళకు కూడా కులగోత్రాలు ఉన్నాయి. కానీ ఒక సైనికుడికి మైండ్లో ఇవేముండవు. ఒకటి, నా దేశం, దాని భద్రత కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పండి. తనను నియమించిన ఆ అధికారిని సంతోష పెట్టడం కోసం తనను తాను ప్రేమించుకోవటం మానేస్తాడట సైనికుడు. సైనికుడు ఏంటండి? తనకు ఎవడైతే ఉద్యోగం ఇస్తాడో, లేకపోతే ఒక స్థాయిని ఇస్తాడో, ఆ అధికారిని సంతోష పెట్టడం కోసం అవసరమైతే ఏం పోగొట్టుకుంటాడంట? ప్రాణం పోగొట్టుకుంటాడంట దేశం కోసం. అంతేగాని నేను చేయలేనండి, నేను ఉండలేనండి అనడంట సైనికుడు. సైనికుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది, తనను తాను సంతోష పెట్టకుండా తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన జీవితాన్ని బట్టి, తన సేవను బట్టి నా దేశం భద్రపరచబడితే చాలు. స్తోత్రం. ఈ రోజున మనం మీకు తెలుసో లేదో, ఎంత సౌఖ్యంగా సుఖంగా చక్కగా నిద్రపోతున్నామంటే ఒకటి దేవుని కృప. రెండోది ఎవరో తెలుసా? మన సరిహద్దుల్లోనికి ఎవడూ రాకుండా, విదేశస్తుడు రాకుండా, మనల్ని ఎవడు ఏమీ చేయకుండా, ఒంటి మీద కూడా ఏగవాలకుండా, తిండి తిప్పులు మాని, నిద్రాహారాలు మాని, పిల్లల్ని భార్యల్ని అందరిని వదిలిపెట్టేసి మంచు గడ్డల్లో దేశపు సరిహద్దుల్లో ప్రాణ త్యాగం చేస్తున్న జవాన్లే ఈరోజు మన బ్రతుకు కారణం. వాళ్ళకి చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. మంచి సైనికుడు ఎట్లుంటాడు? పోతే పోని ప్రాణం. నా దేశానికి శాంతి సమాధానం ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. ఈ సంఘంలో నువ్వు ఒక మంచి సైనికునిగా శ్రమ పడాలా. నష్టపోతే పో, నీకు కలగాల ఫీలింగ్. నేను చెప్పటం కాదు. నష్టపోతే పోని, రోగం వస్తే రాని, ఇంకేదో జరిగితే జరగనే, నా సంఘానికి, నన్ను పెట్టిన ఈ సంఘానికి క్షేమం కలిగితే చాలు అనుకోవాలట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? ఒక సంఘంలో, ఈ సంఘంలో నువ్వు ఒక సైనికుడిగా ఉండాలి. ఎపఫ్రా సంఘ క్షేమము కోసం సైనికుడిలాగా పనిచేశాడట. స్తోత్రం చెప్తారా? మంచి సైనికుడిలాగా పోరాడాడు. రెండో మాట ఏంటంటే జట్టి. అందులో కూడా శ్రమ కనపడుతుంది. సైనికుల్లో శ్రమ, త్యాగం 2 కనపడతాయి. ఏమంటే శ్రమ,
ఈ 3 పాఠాలు మీరు నేర్చుకోవాలి. సైనికులు ఏం కనపడతాయి? శ్రమ, త్యాగం. జట్టిలో శ్రమ, నియమం 2 ఉంటాయి. శ్రమతో పాటు ఏముంటుంది? నియమం. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడకపోతే వాడికి బహుమానం రాదు. శ్రమతో పాటు ఏం కావాలి మనకి? నియమం. స్తోత్రం చెబుదామా? పరుగు పందెంలో ఉండేవాడు మనలాగా ఎట్టబడితే అట్ట తిండో, బెట అండో. ఎందుకు? 1 గ్రామ్ పెరిగినా అన్ఫిట్. కేజీ కాదు, 1 గ్రామ్ పెరిగినా అన్ఫిట్. మొన్న మధ్య ఒక ఆమె అన్ఫిట్ అయితే రాత్రంతా ఏమీ తినకుండా జుట్టు కత్తిరించుకొని ఏ రకంగా భారాన్ని తగ్గించుకోవాలని గోళ్ళు కట్ చేసుకుంది, జుట్టు కత్తి చేసుకుంది, అన్నం నిద్రాహారాలు అన్నీ మానేసి వెయిట్ తగ్గడానికి, ఏది కొన్ని గ్రాములు తగ్గడానికి ప్రయాసపడింది. అయినా 1 గ్రామ్ పెరిగినా చెప్పండి ఏమీ లేనట్టు. నువ్వు శ్రమ పడ్డావు కానీ నీకేం లేదు, నీమో లేదు అబ్బాయి. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ది స్పోర్ట్స్, ఫర్ దిస్ రన్నింగ్. ఈ ఆటకి, ఈ పరుగుకి, ఈ క్రీడకి నువ్వు అన్ఫిట్. ఏందయ్యా, సంవత్సరం మొత్తం దీనికోసమే కదయ్యా నా సమయాన్ని అంత వ్యర్థం చేసి శ్రమ పడ్డావు కానీ ఏమీ లేదు, నియమం లేదు. శ్రమ పడుతున్న నీకు ఆ శ్రమకు ఒక అర్థం, ఫలం రావాలంటే నియమం ప్రకారం బతకడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. నియమం అంటే ఏంటి తెలుసా? లోకం ఎట్టన్నా బాని ఒక క్రైస్తవుడు లేవాల్సిన టయానికి లేవాలి, ప్రార్థన చేయాల్సిన సమయానికి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాల్సిన టయానికి వాక్యం చదవాలి, నిద్రపోవాల్సిన టయానికి నిద్రపోవాలి. నియమం. నియమం లేకుండా 30 సంవత్సరాలంటే నేను రక్షించానంటే దేవుడు అంటాడు శ్రమ పడ్డావులే కానీ ఏమి లేదు నీకు, నియమం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు నీ జీవితానికి. నీ శ్రమను పరిపూర్ణం చేసేది, ఫలదాయకంగా మార్చేది నియమంతో కూడిన నీ భక్తి. వింటున్నారా? కొంతమందిని మన వాళ్ళు చూస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా ఆదివారాలు కూడా 11ంటికి కూడా బ్రష్లు వేసుకొని నురుగొచ్చేటట్టు ఉద్యోగులు ఉంటారు. తల్లులరా మీ అందరికి వందనాలు, మీరు మంచి వాళ్ళే కానీ కొంతమంది ఎవరు స్త్రీ అనే వాళ్ళు ఎట్లా ఉండాలా? ఉదయాన్నే లేచి ముందు బ్రష్ చేసి తర్వాత అన్ని పనులు చూసుకోవాలి. మనం రివర్సు, అన్ని పనులు అయిన తర్వాతే చెప్పండి అది చేస్తాం. నువ్వు నియమం ప్రకారం పరుగెడుతున్నట్టుగా నీకు అనిపించాలి, నియమం ప్రకారంగా వస్త్రాలు వేసుకున్నట్టుగా నీకు కనపడాలి. నియమం, అన్ని నియమాలే. అథ్లెటిక్ అంటే అంత నియమమే. మా ఇంట్లో నేను మంచి చీర కొనుక్కున్నాను, అది కట్టుకొని పరిగెత్తుతానంటే పిచ్చిదారా, అది కట్టుకుంటే అసలు ఎట్ట పరిగెత్తుతావు, వేగం వచ్చిందా? నియమం. క్రైస్తవుడికి నియమం ఉండాలి. ఏ వస్త్రాలు పెడితే ఆ వస్త్రాలు కాదు. క్రైస్తవుడికి నియమం ఉండాలి. ఏ తిండి పెడితే ఆ తిండి కాదు. క్రైస్తవునికి నియమం ఉండాలి. ఏ అలవాట్లు పెడితే అలవాట్లు కాదు. నియమం ప్రకారం శ్రమపడు. ఆ శ్రమకు అర్థం నీ జీవితానికి ఫలితం ఉంటుంది. వింటున్నారా? ఇష్టం వచ్చినప్పుడు పడుకోవటం, ఇష్టం వచ్చినప్పుడు లేవటం, నియమం ఏడుంది నీకు? నియమం ఉండాలి. వింటున్నారా? రక్షణ లేనోడు 3 గంటల దాకా కూడా మెలుగుకుంటాడు. ఎప్పుడన్నా మీటింగ్లకు వచ్చినప్పుడు, మీటింగ్ల నుంచి తెల్లారి వచ్చినప్పుడు కూడా చెప్పండి 12:30, 1, 2ంటికి కూడా చెట్ల కింద కూర్చొని ఫోన్లు పెట్టుకొని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నియమం లేనోళ్ళు, వాళ్ళతో మనకు అనవసరం. మరి నువ్వెవరివి? క్రీస్తు కొరకు నియమం కలిగి పోరాడే జట్టి లాంటి విశ్వాసవి. ఆమె నీకుండాలిగా నియమం. యేసన్న గారితో తన ఆత్మీయ నాయకుడు చెప్పాడంట, బాయ్ యేసన్న నువ్వెప్పుడు కూడా పడుకొని నిద్రపోవద్దు అన్నాడట. ఏం చేయొద్దు? పడుకొని నిద్రపోవద్దా? పడుకొని నిద్రపోవద్దు ఏంటంటే మరి షాప్ మీద పడుకోవాలా, పైన పడుకోవద్దా, మంచం మీద? ఏంటి మీరు చెప్పేదంటే, ఏదో టైం అయింది కదా, విన్నారా, నిద్రపోవాలి కదా, నిద్రపోదాం లేని మంచం ఎక్కొద్దు. నీకు నిద్ర రావట్లేదు అనుకో, నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పాలా? నీకు నిద్ర రావట్లా, మంచం ఎక్కి పడుకోవటం కాదు, ఏం చేయాలా? ప్రార్థన చేసి, నీవు ప్రార్థన చేసే టైంలో మొత్తం వచ్చింది,
ఒక గంటకో 2 గంటలకో అరగంటకో ఆ టయాన్ని బట్టి ఆ దినమును బట్టి నువ్వు ప్రయాసపడిన దాన్ని బట్టి అరగంట కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, నువ్వు ప్రార్థన చేసే కొలది కొన్నిసార్లు నడిపిస్తాడు, మరి కొన్నిసార్లు చాలే నిద్రపో అని దేవుడు మత్తునిస్తాడు. ఆ మత్తు రాగానే ఆమె చెప్పి పడుకో. అప్పుడు యేసన్న గారికి అర్థమైంది, మా దైవజనుడు మంచం మీద పడుకోవద్దన్నాడు. అంటే అర్థం టైం అయిందని మంచం ఎక్కడం కాదు, చెప్పండి, నిద్ర వచ్చాకే మంచం ఎక్కాలి. మరి ఈ రోజున పరిస్థితులు ఏంటి? నేను నిద్ర వచ్చేదాకా ఏం చేస్తున్నావు? టీవీలు, సీరియళ్ళు, ఫోన్లు, ఏదో ఒక విధంగా టైం పాస్, ముచ్చట్లు, ఇక బాధ్యతలు ఏమీ లేనోడైతే రోడ్డు మీద కొన్ని రావటం, రోడ్ల మీద ముచ్చట్లు చెప్పుకోవడం చీకట్లో. నీమో లేనోళ్ళు, నీకు నిద్ర రావట్లేదా? బైబిల్ తీసుకో, చదువు. నీకు నిద్ర రావట్లేదా? ప్రార్థన చేయి. ఎంత దినాల్లో మనం నియమం ప్రకారం కష్టపడి పోరాడాల్సిన దినాల్లోనికి మనం వచ్చాం. స్తోత్రం, స్తోత్రం. నియమం లేకుండా కాదు, అన్నిటిలో నియమం. ఎక్కడైనా నియమం తప్పుతున్నావేమో, నీ సామర్థ్యం కంటే, నీ వేగం కంటే నియమం చాలా ముఖ్యం. ఎందుకో పరుగు పందాలు వేసే వాళ్ళకి కక్షలు ఉంటాయి. ఏమంటాయి? కక్షలు అంటే గీతలు ఉంటాయి. ఆ గీతలు ఒక్కొక్కరికి ఒక గీత ఉంటుంది. ఆ గీత లోపట్టే వాళ్ళు ఏం చేయాలా? పరిగెత్తాలి. నేను బాగా పరిగెత్తుతాను కాబట్టి పక్కోడి గీతలోకి కూడా పోతాను, ఆడికంటే ముందు పరిగెత్తాను. కుదిరిద్దా? నీ గీత నీకుంది, నీ లైన్ నీకు ఉంది. ఒకవేళ ఎంత బాగా పరిగెత్తినా ఇప్పుడు ఈ గీత ఒక అరగంటకి ఆ గీత వెళ్ళాడు అనుకో, చెప్పండి, గెలిచినట్టు ఓడిపోయినట్ట. వాడు ఓడిపోయినోడు కంటే దరిద్రం. ఎందుకో రే, ఇన్ని సంవత్సరాల నుంచి అథ్లెటిక్లో ఉన్నావు, నీకు ఎట్లా పరిగెత్తాలో అర్థం కావట్లేదు, స్పీడ్గా పరిగెత్తుతున్నావు. ఏం ఉపయోగం? నీ లైన్ ఏదో నువ్వు మర్చిపోయావు. యు క్రాస్ యువర్ లైన్. నీ పరిధి దాటావు, నీ నియమాన్ని దాటావు, ఉల్లంఘించావు. మనం ఎంత భక్తి చేసినా, చెప్పండి, ఎంత భక్తిపరులమైనా నియమాన్ని దాటి ప్రవర్తిస్తే, చెప్పండి, మనకి ఏ భక్తి చేయటం రానిట్టే. We should follow our line. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. We should follow our line. వింటున్నారా? నీకొక లైన్, నీకొక కక్ష, నీకొక లిమిట్, నీకొకటి పెట్టాడు. అది నియమం. ఆ నియమంలో నువ్వు ఎంత బాగా పరిగెత్తుతావు అంత బాగా పరిగెత్తు. స్తోత్రం. ఎంత బాగా పరిగెత్తుతావో, ఎంత వేగంగా పరిగెత్తుతావో, ఎంత సామర్థ్యంతో పరుగుతావో నీ ఇష్టం. లైన్ ఉండాలా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మూడోది ఎవరి పేరు చెప్పాడు? వ్యవసాయకుడు. ఎవరు? వ్యవసాయకుడు. చూడండి, నిద్ర ఉండదు, తిండి టయానికి ఉండదు, అతనికి ఏముండదు. అతని ఆశ, ధ్యాస, శ్వాస, ఊసు అంతా దేని మీద ఉంటుంది? మనసు. రైతుకి పొలం 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 పొలం. వ్యవసాయకుల్లాగా మనం కష్టపడాలట. స్తోత్రం చెప్పండి. వింటున్నారా? మంచి సైనికుల వలె శ్రమ పడితే, మంచి జట్టి వలె పోరాడితే, మంచి వ్యవసాయకుని వలె పాటు పడితే, అట్లాంటి వాళ్ళకంట ఖచ్చితంగా వారి కాలంలో ఫలాలు వస్తాయంట. చప్పట్లు కొట్టాలి. బహుమానం. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం. హల్లెలూయా. వింటున్నారా? కష్టపడడానికి ఇష్టపడదాం. ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి సంఘమైన మనం సుఖం మీద ద్వేషం కలుగునుగాక. శ్రీశ్రీ అన్నాడు, రే లే, పడుకొని నీ పడకకే నీ మీద అసహ్యం వేస్తుంది. శ్రీశ్రీ అంటాడు, నువ్వు పడుకున్న మంచమే నిన్ను అసహించుకోక మునిపే ఆ మంచం మీద నుంచి లే అంటాడు ఆయన. దానికి మాటలొస్తే నిన్ను నన్ను ఎడదిడుతుందో కదా. అమ్మాయి పద్దాక నిద్రేనా జొలుగార్చుకుంటా అని ఆ మంచం ఎట్లా తిట్టిద్దో కదా. పద్దాక సుఖమేనా? దానికి మాటలు వస్తే మనం ఎవరివి? జ్యోతిర్మయుడైన యేసయ్య ద్వారా వెలిగించబడిన దీపస్తంభాలం. స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? మంచము కింద కాదు మన దీపం, దీపస్తంభము మీద పెట్టబడాలి. ఆమేన్.
ఎక్కడ? కొంతమంది దీపాలు ఎందుకని వెలగట్లేదు? ఎప్పుడు మంచమే. ఒక ఆయన అన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా బెడ్లు ఖాళీగా ఉంటాయంట, కానీ చెప్పండి కొంతమంది ఇళ్లలో బెడ్లు ఖాళీగా ఉంటామట, ఎప్పుడు నిద్రే. వాళ్ళకి అదే ఆరోగ్యం, అదే ఆనందం. చెప్పండి, ఇక అదే అంత. వింటున్నారా? నువ్వు వెలిగించబడిన వాడివి, మన్నించబడిన దానివి. దేవుడు నిన్ను వెలిగించి ఈ మందిరంలో ఎందుకు పెట్టాడంటే నిద్రపోటకు కాదు. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేవాళ్ళు కొంతమంది, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయేవాళ్ళు కొంతమంది. అసలు ఇంట్లో ఉంటే ఎనీ టైం నిద్రే. ఏటీఎం తెలుసు మనకి, ఎనీ టైం మనీ అనుకుందాం. కొంతమంది ఏటీఎస్లు ఉంటారు, ఎనీ టైం స్లీపింగ్. ఏటీఎస్ ఎనీ టైం స్లీపింగ్. మేమేం చేస్తుందంటే నిద్రపోతుంది. మీ నాన్న ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. మీ అమ్మమ్మ ఏం చేస్తుందంటే నిద్ర. మీ ఆవిడ ఏం చేస్తుందంటే నిద్రపోతుంది. నిద్ర నిద్ర నిద్ర. ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు? ఇంకెప్పుడు వాక్యం చదువుతావు? ఇంకెప్పుడు భక్తి నేర్చుకుంటావు? ఇంకెప్పుడు భక్తిని సాధకం చేస్తావు? నీ దీపం నీ యొద్దకు, దేవుని యొద్దకు, దేవుని మందిరంలోనికి వచ్చు వారందరికీ ప్రకాశం ఇచ్చుటకు క్రీస్తు అనే దీపస్తంభం మీదకి రావాలి. చప్పట్లు కొడదామా గట్టిగా? స్తోత్రం 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 స్తోత్రం. మంచం మీద నుంచి దిగో, అంతకంటే ఎత్తైన స్థలం క్రీస్తు, అక్కడికి రావాలి. అక్కడికి వచ్చి నువ్వు వెలిగితే చెప్పండి, ఆ గదంతటికి, ఆ సంఘం అంతటికి వెలుగు. ఆమేన్. ఇప్పుడు బెడ్ లైట్లు ఇదివరకు పైన ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడెత్తున్నాడు? మరి కళ్ళల్లో పడకూడదని ఎక్కడెత్తున్నాడు? కింద ఎత్తున్నాడు. అయ్యే మరి దీపాలంటే మంచం కింద ఉన్నటువంటి ఏంటి? దీపాలు. అయ్యే పాతకాలంలో దీపాలు ఎక్కడ పెట్టేవాళ్ళు? మంచం కిందే, నొలక మంచం కింద పెట్టేవాళ్ళు. ఏదో ఒకటి వెలిగించి, కుక్కలొత్తియో కోళ్ళొత్తియో మరి ఏదోటి ఉదయం మధ్యలో లెగుస్తామో రీసెస్ కని వాళ్ళు ఏం చేస్తారు? మంచం కింద పెడతారు. ఇప్పుడు అట్లాగే కింద వచ్చేసిన బెడ్ లైట్లు ఎందుకు? కళ్ళల్లో పడకుండా, ఎక్కువ రాకుండా, కొంచెం ఏదో వెలుగు ఉందంటే ఉన్నట్టు, ఏదో ఊరినట్ట. అది పడుకునే వాళ్ళకి ఉపయోగపడుద్ది, కానీ ప్రకాశించాల్సిన వాళ్ళకి ఉపయోగపడదు. ఆ దీపంలో నేను బైబిల్ చదువుకుంటామంటే కుదిరిద్దా? కుదరదు. ఏదైనా వస్తువును చూడాలి, కుదిరిద్దా? వస్తువు తీసుకోవాలి, కుదరదు. మంచం కింద పెట్టబడిన దీపాలు ఆ గదికి, ఆ ఇంటికి వెలుగు ఇవ్వనట్టుగా సుఖానికి అలవాటు పడిపోయిన క్రైస్తవుడు, మంచం దేనికి సదృశ్యం? సుఖం. అలవాటు పడిన క్రైస్తవుడు పక్కనోడికి కూడా ఉపయోగపడు, నీ ఇంటికి కూడా ఉపయోగపడు. నీ స్థాయి అది కాదు, నీ స్థానం అది కాదు, దేవుడు నిన్ను నియమించింది అది కాదు, నిన్ను వెలిగించింది అందుకు కాదు. నువ్వు వెలగాలి. ఎంతలా వెలగాలంటే ఆరిపోయిన వాళ్ళు క్రీస్తు యేసు యొక్క వెలుగును కనుగొనేదాకా. స్తోత్రం. నువ్వు వెలగాలి. ఎంతలా వెలగాలంటే అంధకారము చేత అల్లాడిపోతున్న వాళ్ళు క్రీస్తు యొద్దకు వచ్చినట్లుగా వెలగాలి. నువ్వు వెలగాలి. ఎంతలా వెలగాలంటే చీకటితో తడుముకుంటున్న వారు యేసు యొద్దకు వచ్చినట్లుగా వెలగాలి. నువ్వు వెలగాలి. ఎంతలా వెలగాలంటే చీకటిలో మరగిపోతున్న వారు ప్రకాశమానమైన ఆయన మందిరంలో సేద తీరునట్లుగా, ప్రార్థించినట్లుగా, మొర్ర పెట్టినట్లుగా, ఆయన సన్నిధిని చేరునట్లుగా వెలగాలి. స్తోత్రం చెప్పండి. నేను లోకానికి వెలుగుని, అది మీకు చెప్పాను పాఠం. అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకో పాఠం చెప్తా వినండి. నా చేత వెలిగించబడిన మీరే ఇది మొదలుకొని లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. వింటున్నారా? ముగించేస్తున్నా. ఒక్క మాటే మనం చెప్పుకుంది, చాలా ఉన్నాయి అందులో. ఒక 5-6 అనుభవాలు ఉన్నాయి. ఒక్క అనుభవమే నేను చెప్పాను. ఏంటదంటే, గత కాలంలో ఉన్న సుఖానుభవమే బాగుందని అనుకుంటున్నారు కదా. వద్దొద్దు. యేసు ప్రభు మనందరం పరిమళ సువాసనగా మారాలని ఆయన మనందరి కోసం బలి అయిపోయాడు. శ్రమ పెట్టబడ్డాడు, శ్రమను ప్రేమించాడు. శ్రమ పడునంతగా ఆయన తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నాడు, తండ్రి చిత్తం మనకు అప్పగించుకున్నాడు. శ్రమ 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 కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ఆయనను నలగగొట్టుట తండ్రికి ఇష్టమైందట. స్తోత్రం చెప్పాలి. మనల్ని నలగొట్టడం కూడా తండ్రికి ఇష్టమే. ఆమె చెబుతారా? హల్లెలూయా. నువ్వు వెలగాలంటే మొదటిగా నలగాలి. ఆమె వింటున్నారా? వెలగాలంటే మొదటిగా అలగాలి. ప్రత్యక్ష గుడారంలో యాజకుని, ఒక మాట చెప్పి ముగించేస్తా. యాజకుని పని ఏంటంటే, అనేక బాధ్యతలు ఉన్నాయి. అందులో ఒకనొక బాధ్యత ఏంటంటే, దీపాలు వెలుగుతున్నాయా లేదా. ఇక అవి ఆరిపోతున్నాయి అనగానే
ఆయన ఏమి ఎత్తుక్కుంటాడంటే ఎలా చెప్పచ్చు, ఆ ప్రత్యక్షపు గుడారము ఆ చుట్టుప్రక్కల ఒలీవ మొక్కలు ఉంటాయి. అచ్చమైన ఒలీవ వాటిని తీసుకొచ్చి కొమ్మల్ని నరికి ఏం చేస్తాడంట, దంచుతాడు. దంచగా ఏమొచ్చింది, నూనె వచ్చింది. ఆ నూనెనే ఒక గిన్నెలో పట్టుకొని ప్రత్యక్ష గుడారంలో పరుగు వెళ్ళి ఆరిపోతున్న దీపాల్లో ఆ నూనెని పోసినప్పుడు, ఇక మా వల్ల కాదు, మేము ఆరిపోతాం అనుకున్న దీపాలు మరికొంతకాలం మేము వెలుగుతాం అంటే అట. స్తోత్రం చెబుతారా? నీ స్థాయి, నీ స్థానం ఏంటంటే నువ్వు ఆరిపోయే ప్రజల్ని వెలిగించే ఒలివవి. ఆమేన్. నువ్వు ఆరిపోయే దీపాలను వెలిగించాలంటే, ఆరిపోయే సంఘాన్ని వెలిగించాలంటే, ఆరిపోయే తోటి విశ్వాసాన్ని వెలిగించాలంటే నువ్వు ఒలివవే. ఎలాంటి ఒలివవి? దంచబడిన ఒలివ అవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఒలివ అంటే విశ్వాసకు సాదృశ్యం. అచ్చమైన ఒలివ అంటే పరిశుద్ధుడైన విశ్వాసకు సాదృశ్యం. చాలా మంది విశ్వాసులు అయ్యారు, చెప్పండి, పరిశుద్ధులైన విశ్వాసులు కూడా తయారవుతున్నారు, కానీ దంచబడే విశ్వాసులుగా మారాలా. ఆమేన్. మాణిక్యమ్మ గారు విన్నారా? దంచబడే విశ్వాసులుగా. కొంతమంది జీవితాలు ఎట్లున్నాయి అంటే, నాకేమంటే కొడుకుండే, ఆ కొడుకు పెళ్ళి అయిందంటే, మనవడు పుట్టాడంటే అంతా అయిపోయిందే. మాణిక్యమ్మ గారు మీలాంటి వాళ్ళు వినాలా? అంతా అయిపోయింది కాదు, అసలు మొదలైంది ఇప్పుడు. ఎవరి కోసం బతికావు ఇప్పుడు దాకా? నీ గురించే కాదు, అందరి గురించి చెబుతున్నా. ఎవరి కోసం బతికావు? నీ కోసం బతికావు, నీ ఇంటి వాళ్ళ కోసం బతికావు, నీ కుటుంబం కోసం బతికావు, వాళ్ళ పెళ్ళిళ్ళు, కాపురాలు, చెప్పండి, ఆ మానవ సంతానం కోసం బతికావు. కానీ యేసయ్య కోసం కరెక్ట్గా ఎన్ని రోజులు బతికావు? బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు చెట్టు కింద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు కాదు, దేవుని కొరకు నల్లగాలి, తద్వారా సంఘము వెలగాలి. అన్న 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిందట. ఇక మళ్ళీ పెళ్ళి అన్నీ నాకు వదిలేగానే దేవుని కోసం ఏదో ఒక విధంగా నలిగి సంఘమును, ఇశ్రాయేలీయుల్ని వెలిగించాలని 84 సంవత్సరాలు వరకు ఆమె మందిరంలో పడి ఉపవాసములతో, జాగరణలతో, కన్నీళ్లతో ఇశ్రాయేలీయుల విమోచన కొరకు, నిరీక్షణ కొరకు ఎడతెగక ప్రార్థన చేసి సేవ చేసిందట. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని కొరకు బతకడం అంటే అది. నీ కోసం, నా కోసం, మన కోసం బతికేది అది బ్రతుకే, కానీ అది ఎవరిని వెలిగించదు. నువ్వు బతికితే ఒకడు ఎలగాల. స్తోత్రం చెప్పండి. నువ్వు బ్రతకడం అంటే నలిగితేనే. స్తోత్రం చెప్పండి. సుఖభోగములు యందు ప్రవర్తించే ఎవడైనా వాడు బ్రతికిన చచ్చిన వారితో సమానం. దేవుని కొరకు నలగగొట్టబడుతున్న, విరగగొట్టబడుతున్న అల్పుడైనా వాడు సజీవుడైన దేవుని దృష్టిలో బ్రతికి ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళే సంఘాన్ని మండిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.